హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, మీరు చాలా మంది నాకు కామెంట్స్ లో చాలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు బాస్. లైక్ ఈరోజు ఫైనలీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్ లో రిటర్న్ చేసినారు అండ్ సోలో సికో పైన రోమన్ రేన్స్ అటాక్ చేసినారు. బట్ కోడి రోడ్స్ పైన ఎందుకు అటాక్ చేయలేదు అండ్ మన జడ్జ్మెంట్ డే లో ఇన్ని బిట్రేస్ ఎందుకు జరిగినాయి, రియా రిప్లీతో ఇంత అన్యాయం ఎందుకు జరిగిందని వీళ్ళు చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగినారు ఈ రోజు మన ఫస్ట్ వీడియో కామెంట్స్ లో. అండ్ చాలా మంది అన్న ఈరోజు సెకండ్ వీడియో కావాలి అంటే ఏం చేస్తారో తెలియదు, మాకు ఈరోజు సెకండ్ వీడియో కావాలని వీళ్ళు చాలా మంది ఈరోజు మన ఫస్ట్ వీడియోలో కామెంట్స్లో డిమాండ్ చేసినారు సెకండ్ వీడియో కోసం. అండ్ బాస్, మీరు చెప్పిన తర్వాత నేను వీడియో చేయకుండా ఉంటానా? ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే బాస్. అండ్ నిజం చెప్పాలంటే ఈరోజు చాలా బిజీ ఉన్నాను, ఎందుకంటే ఈరోజు మా ఇంటికాడ బోనాలు. సో అందుకనే అంటే మన బోనాల పండుగ చాలా బిజీ ఉన్నాను. బట్ అయినా స్పెషల్లీ మీకోసమే చాలా కష్టపడి టైం తీసి ఈ సెకండ్ వీడియో చేస్తున్నాను. సో అందుకనే మీరు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండ్రి బాస్. అండ్ మన రసల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ బోనాలు. సో ఇప్పుడు మనము అంటే డైరెక్ట్గా మన రూమర్స్ అప్డేట్స్లోకి వచ్చేసాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన రియా రిప్లీ గురించి. ఎందుకంటే బాస్ మన డామినిక్ చాలా క్లియర్లీ రియా రిప్లీ ముందే అంటే చాలా ఓపెన్లీ బిట్రే చేసినారనమాట. లీ మోర్గన్ని కిస్ చేసి పడేసినారు రియా రిప్లీ ముందు అండ్ బిట్రే చేసినారు, మోసం చేసినారు. అండ్ మన రియా రిప్లీ ఇదంతా చూసి చాలా ఏడ్చింది, చాలా ఫీల్ అయిపోయింది అనమాట. అండ్ బ్యాక్ వెళ్ళి ఏడ్చింది మన రియా రిప్లీ. సో ఇదంతా ఎందుకు జరిగింది? అండ్ మన డేమియన్ ప్రిస్ట్కి మన ఫిన్ బ్యాలర్ బిట్రే చేసినారు. సో ఇదంతా అసలు ఏం జరుగుతుంది జడ్జ్మెంట్ డేలో అని వీళ్ళు చాలా మంది క్వశ్చన్ అడిగినారు. సో చూడండి బాస్, మనకు వచ్చిన ప్రెజెంట్ కోసం అయితే ఈరోజు బిట్రే జరిగింది. అండ్ ఈ రోజు ఇవి కొన్ని ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే రూమర్స్ ఏమంటున్నాయంటే మన రియా రిప్లీ అంట ఇప్పుడు బేబీ ఫేస్ టర్న్ చేస్తుందంట. అండ్ మన డేమియన్ ప్రిస్ట్ రీసెంట్ టైంలో మన డేమియన్ ప్రిస్ట్ ఆల్రెడీ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లా కనిపిస్తున్నారని నేను మందికి ముందు చెప్పినాను. సో డేమియన్ ఇప్పుడు అంటే ఒక ప్రాపర్ ఒక బేబీ ఫేస్ టర్న్ చేస్తున్నారనమాట. రియా రిప్లీ బేబీ ఫేస్ టర్న్ చేస్తుంది. సో అందుకని ఈ టైప్లో బిట్రేజ్ జరిగింది. అండ్ అంటే మంచిగా ఏందన్నమాట ఒక టైప్లో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జడ్జ్మెంట్ డే పార్ట్ కాబట్టి వీళ్ళు బేబీ ఫేస్ లా కొంచెం కనిపించినా ఎంతైనా ఒక హీల్ లాగా అంటే హీల్ ఫ్యాక్షన్లు ఉంటే హీల్ లాగా ఉంటారు అనమాట. సో అందుకని ఇప్పుడు ఒక ప్రాపర్ వేలో మన రియా రిప్లీ బేబీ ఫేస్ టర్న్ చేయొచ్చు. అండ్ డేమియన్ ప్రిస్ట్ బి బేబీ ఫేస్ టర్న్ చేస్తారని మనకి అంటే ఆల్రెడీ ఇలా బేబీ ఫేస్ టర్న్ అయిపోయిందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ జడ్జ్మెంట్ మొత్తంగా బ్రేక్ కాలే అంట, ఎందుకంటే జడ్జ్మెంట్ డేలో స్టిల్ మన డామినిక్ ఉన్నారు, ఫిన్ బ్యాలర్ ఉన్నారు, జేడీబీ ఉన్నారు అండ్ లీటోబీ ఉన్నారు అనమాట. సో జడ్జ్మెంట్ డే ఉంది, బట్ జడ్జ్మెంట్ డే మన రియా రిప్లీ అండ్ మన డేమియన్ ప్రిస్ట్కి వాళ్ళు బిట్రే చేసినారు. మేబీ ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్షన్ పేరు వాళ్ళ టీం పేరు ఏమైనా చేంజ్ చేయొచ్చు అంటే స్టిల్ అది జడ్జ్మెంట్ డేనే ఉంటాయన్నమాట. మేమేం చెప్పలేము దీనిపైన. బట్ రూమర్స్ ఏమంటున్నాయంటే రియా రిప్లీ అండ్ డేమియన్ ప్రిస్ట్ బేబీ ఫేస్ టర్న్ చేస్తారు. సో అందుకనే కొంచెం ఈ టైప్లో యాంగిల్ మనకి చూడడానికి దొరికిందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. బట్ ఒక్కటి మాత్రం అంటే మొత్తం సోషల్ మీడియాలో అంటే మన డామినిక్ రియా రిప్లీకి బిట్రే చేయగానే మొత్తం సోషల్ మీడియాలో ఒక టాక్ వచ్చింది బాస్. అండ్ అది ఏంటంటే ఇక జేవుస్ ఈరోజు పండుగ చేసుకుంటాడు అంటే జేవుస్ చాలా హ్యాపీ అయిపోతాడు. ఎందుకంటే జేవుస్ దారి ఇప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయి అంటే జేవుస్ దారి మధ్యలో ఇప్పుడు ఎవరు రారన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు డామినిక్ ఉండే కానీ ఇప్పుడు ఎవరు లేరు. అండ్ జేవుస్ రియా రిప్లీతో కొంచెము అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఈ టైప్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట. జేవుస్ రియా రిప్లీతో ఏదో యాంగిల్ చూపిస్తారని. సో చూద్దాం. ఇప్పుడు రోమన్ రేన్స్ వచ్చేసినారు కాబట్టి మేబీ ఒకవేళ జేవుస్ మన బ్లడ్ లైన్లో వస్తే అంటే రియా రిప్లీతో ఎలాంటి యాంగిల్ చూపించినా వేస్ట్ అయిపోతుంది. సో చూద్దాం ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏం ప్లాన్ చేస్తుందో. బట్ ఈరోజు సోషల్ మీడియాలో మాత్రం జేవుస్ ట్రెండ్ అయినారు. జేవుస్ రియా రిప్లీకి లింక్ చేసి చాలా కామెంట్ చేస్తున్నారనమాట. ఇక జేవుస్ దారి మధ్యలో ఎవరు రారు, ఇక మొత్తం రోడ్డు మొత్తం ఓపెన్ ఉందన్నమాట. ఇక మన జేవుస్ రియా రిప్లీతో ఓపెన్లీ మాట్లాడుకోవచ్చు అని ఈ టైప్లో కొంచెం ఫన్ చేస్తున్నారు ఫ్యాన్స్. అండ్ మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ ఏదైనా ఒక యాంగిల్ చూపించచ్చు, మేబీ ఏం చెప్పలేము. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. గాయస్ రీసెంట్లీ అంటే మన సీఎం పంక్ డ్రూ మ్యాకింటైర్తో ఓడిపోయిన తర్వాత ఆఫర్లో ఏమైందంటే మన సీఎం పంక్ స్టెప్నీ మిక్మ్యాన్తో కలిసినారు, హగ్ చేసినారు. చూడొచ్చు మీ స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ మీరు చూడొచ్చు. సో మన స్టెప్నీ అక్కడే ఉండే అంటే ఆల్రెడీ మన సమ్మర్ స్లామ్లో చూపించినారు మన స్టెప్నీ అక్కడే ఉండే అన్నమాట ఆడియన్స్లో. సో మన స్టెప్నీతో కలిసినారు మన సీఎం పంక్. చాలా జబర్దస్త్ అనిపించింది ఈ మూమెంట్. అండ్ బాస్ అంతేకాదు చాలా మంది స్టెప్నీ ఉరికి కనిపిస్తుంది కదా. సో స్టెప్నీ ఏమైనా డబ్ల్యూడబ్ల్యూ ఏదైనా రోల్ ప్లే చేస్తుందా అని ఇలాంటి క్వశ్చన్స్ ఉండే. అండ్ ఇదే క్వశ్చన్ మన ద గేమ్ ట్రిపుల్ హెచ్కి ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగినప్పుడు వాళ్ళు ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే చూడండి, స్టెప్నీకి అంటే మన షోస్ అంటే డబ్ల్యూడబ్ల్యూ రావడము, షో అటెండ్ చేయడం అంటే హ్యాజ్ ఎ ఫ్యాన్లో రావడం చాలా ఇష్టం అనమాట. బ్యాక్ స్టేజ్ రావడం చాలా ఇష్టము స్టెప్నీకి డబ్ల్యూడబ్ల్యూలో రావడం. సో అందుకని స్టెప్నీ అంటే హ్యాజ్ ఎ ఫ్యాన్లో వస్తుంది, చూస్తుంది అండ్ బ్యాక్ స్టేజ్ వస్తుంది. బట్ ప్రెజెంట్ కోసం ఎలాంటి రోల్లో లేదన్నమాట.
చూద్దాం, ఒకవేళ నేను ఫ్యూచర్లో స్టెఫనీకి మేము ఏదైనా ఒక మంచి రోల్ ఇస్తే ఇవ్వచ్చు డబ్ల్యూడబ్ల్యూలో, బట్ ప్రెసెంట్ ఎలాంటి రోల్లో లేదు. యాజ్ ఏ ఫ్యాన్ వస్తుందని మన గేమ్ ట్రిపుల్ హెచ్ స్టెఫనీ మెక్మ్యాన్ గురించి మాట్లాడినారు రీసెంట్లీ, అంటే మన సమస్యలు అయిపోగానే ప్రెస్ కాన్ఫరెన్స్లో. అండ్ బాస్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ రియాక్షన్ వచ్చిందనే మాట, అంటే డ్రూ మ్యాకింటైర్కి అడిగినారు, అంటే మన సమస్య అయిపోగా డ్రూ మ్యాకింటైర్కి ఏమైనా అడిగినారంటే మీ సీఎం పంక్తో ఇక మీ ఫ్యూడ్ ఎండ్ అయిపోయిందా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఏమంటున్నారు తెలుసా, అంటే సీఎం పంక్తో ఇక ఫ్యూడ్ ఎండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సీఎం పంక్ కొంచెం నాటకాలు చేస్తాడనే మాట, కొంచెం అంటే ఇప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తాడు, అంటే చాలా ఓవర్ చేస్తాడు డ్రూ మ్యాకింటైర్, అలా చేసి ఇలా చేసి చాలా చెప్తాడు. బట్ రియాలిటీ ఏంటంటే నేను సీఎం పంక్కి ఓడిపించేసినాను, అర్థమైందా? అండ్ నా ఫ్యూడ్ సీఎం పంక్తో ఇక ఎండ్ అయిపోయిందని మన డ్రూ మ్యాకింటైర్ చెప్తున్నారు. బట్ మీరే ఆలోచించండి, డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్కి ఓడిపించిన తర్వాత అంటే మరోసారి ఆ బ్రాస్లెట్ తీసుకున్నారు సీఎం పంక్ వైఫ్ది. అండ్ బ్రాస్లెట్ తీసుకొని సీఎం పంక్ ఛాతీ పైన కాలు పెట్టి మరి ఇళ్ళబడి చాలా భయంకరంగా ఎక్కిరించినారనమాట మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్కి. నార్మల్గా అంటే మన రెస్లర్స్ ఈ టైప్ చేయరన్నమాట, చాలా పర్సనల్ ఫీడ్ ఉంటేనే ఈ టైప్లో చేస్తారు. సో మన డ్రూ మ్యాకింటైర్ అంటే సీఎం పంక్ పైన కాలు పెట్టడం అంటే మాలమాట కాదు, ప్లస్ మరోసారి బ్రాస్లెట్ తీసుకొని వెళ్ళిపోయినారు. సో ఫ్యూడ్ ఎక్కడ ఎండ్ అవుతుంది బాబు, ఫ్యూడ్ అసలు ఎండ్ కాలేదన్నమాట, ఇంకా చాలా ఉంది, ముందు ఉంది ఈ ముసలి పండుగ. అంటే డ్రూ మ్యాకింటైర్ ప్రకారం అయితే ఫ్యూడ్ ఎండ్ అయిపోయిందని డ్రూ మ్యాకింటైర్ చెప్తున్నారు, బట్ ఐ థింక్ సీఎం పంక్ ప్రకారం అయితే ఇంకా ఫ్యూడ్ ఎండ్ కాలేదు, ఇంకా చాలా ఉంది. అండ్ మేబీ అని చెప్పలేము, నెక్స్ట్ ప్రీమియం లైవ్ అంటే వీళ్ళ మధ్యలో ఏమైనా మ్యాచ్ అనేది జరగచ్చు, లేదంటే బ్యాడ్ బ్లడ్ అని ఆల్రెడీ చాలా రూమర్స్ ఉండే, నేను మీ అందరికీ ఆల్రెడీ షేర్ చేసిన అనమాట. బ్యాడ్ బ్లడ్లో మళ్ళీ ఒకసారి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అనేది జరగచ్చు. సో కానీ ఏమైనా కావచ్చు, బట్ ఇంకొకటి మనం మర్చిపోవద్దు, అండ్ అది ఏంటంటే సీఎం పంక్ డ్రూ మ్యాకింటైర్తో ఫ్యూడ్లో కరెక్ట్, బట్ సీఎం పంక్ సెత్ రాలెన్స్ పైన అటాక్ చేసినారు సమ్మర్స్లామ్ మ్యాచ్లో, సీఎం పంక్ సెత్ రాలెన్స్ పైన అటాక్ చేసినారు, అది మనం మర్చిపోవద్దు బాస్. ఇప్పుడు కానీ ఏమైనా కావచ్చు ఇన్ ఫ్యూచర్ వీళ్ళ మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు సీఎం పంక్ సెత్ రాలెన్స్ ఫినిషర్ ఇచ్చేసినారు మ్యాచ్ మధ్యలో. సో ఇప్పుడు సెత్ రాలెన్స్ అయితే సరైన కూర్చారు కదా, సో అందుకని మేబీ ఇన్ ఫ్యూచర్ వీళ్ళ మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మేబీ మనకి చూడకుండా దొరకొచ్చు, మేబీ అని చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన జేకబ్ ఫాటు గురించి. గాయస్ మన జేకబ్ ఫాటు నిజంగానే ఇంజూర్డ్ అయినారా కాలేదని మీరు చాలా మంది నా కామెంట్స్ అండ్ స్పెషల్లీ మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో మీరు చాలా మంది మెసేజ్ చేసి నాకు పర్సనల్లీ క్వశ్చన్ అడుగుతున్నారంటే క్వశ్చన్ ఏంటంటే అసలు జేకబ్ ఫాటు నిజంగానే ఇంజూర్డ్ అయిందా, లేదంటే రోమన్ రేన్స్కి హెల్ప్ చేయని కొంచెం నటించిండు అక్కడ యాక్టింగ్ చేసిన ఇంజూర్డ్ అయినట్టు అని మీరు చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు. సో చూడండి బాస్, ప్రెసెంట్ కోసము మీకు ఓపెన్లీ చెప్పాలంటే జేకబ్ ఫాటు నిజంగానే ఇంజూర్డ్ అయినారనే మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి బాస్. అంటే ఇప్పుడు ఇంజూర్ అంటే మరి సీరియస్ ఇంజూర్ అని చెప్తలేను, మేబీ కొంచెం ఫాస్ట్గా రికవర్ కావచ్చు, బట్ మీరు చూడొచ్చు, మీ స్క్రీన్ పైన మీ ఫోటోస్ చూడొచ్చు అన్నమాట. అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఏమని చెప్పినారంటే జేకబ్ ఫాటుది కాలు నిజంగా చాలా భయంకరంగా టేబుల్ పైన తాకిందంట, అంటే ఆ రింగ్ రోప్ పైకి జంప్ చేసారు కదా కొడి రోడ్స్ పైన, అంటే కామెంట్స్ టేబుల్ పైన జంప్ చేసినప్పుడు మన జేకబ్ ఫాటుది కాలు నిజంగా చాలా భయంకరంగా తాకిందంట. మన జేకబ్ ఫాటు నిజంగా చాలా పెయిన్ లెక్క అనిపించినారు. అండ్ మీరు చూడొచ్చు కొన్ని ఫొటోస్ని ఇక్కడ జూమ్ చేస్తాం చూడండి. మన జేకబ్ ఫాటు అంటే ఆఫ్ ఎయిర్లో, అంటే మన సమస్య ఆఫ్ ఎయిర్లో బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు రెఫరీ హెల్ప్తో వెళ్ళినారన్నమాట, అంటే డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళలేదు, రెఫరీ సపోర్ట్తో మన జేకబ్ ఫాటు బ్యాక్ స్టేజ్ పోయినారు. అండ్ ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు ఇంజురీ చూపించడానికి కావాలని ఫ్యాన్స్ ముందు ఆ టైప్లో రెఫరీ హెల్ప్ తీసుకొని చాలా సూపర్ స్టార్స్ అంటే ఒక్కోసారి బ్యాక్ స్టేజ్ వెళ్తారు. బట్ మనకు రూమర్స్ ఏమంటున్నాయి అంటే జేకబ్ ఫాటుది ఇంజురీ మాత్రం మేబీ ఒక చిన్న అంటే రియల్ ఇంజురీ, ఇప్పుడు అది సీరియస్ ఇంజురీయా లేదంటే 1-2 వీక్లో రికవర్ అయిపోతుందా దానిపై అయితే ఇంకా అప్డేట్ రాలేదు, ఎందుకంటే ఈ రోజే సమస్యలు జరిగింది అండ్ ఈ రోజే మనకి కొన్ని అప్డేట్స్ రావడం అంటే కొంచెం కష్టం అన్నమాట. కానీ రూమర్స్ మాత్రం ఏమంటున్నాయి అంటే నిజంగా దెబ్బ తాకింది మన జేకబ్ ఫాటుకి, కానీ ఇప్పుడు సీరియస్గా కాదా మేమేం చెప్పలేము. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం ఇంకా. అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ప్రెస్ కాన్ఫరెన్స్లో జేకబ్ ఫాటు గురించి అడిగినప్పుడు ట్రిపుల్ హెచ్ బి ఏమని చెప్పినారంటే లోగన్ పాల్ బి ఇంజూర్డ్ ఉన్నారంట, జేకబ్ ఫాటు బి ఇంజూర్డ్ అయినారంట, బట్ ఎక్కువ సీరియస్ ఉన్నారా లేదా తెలీదు, నేను కనుక్కోవాలన్నట్టు మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అంటే ఇప్పుడు బ్యాక్ స్టేజ్ వెళ్ళి అంటే డాక్టర్స్ అవంతా చెక్ చేసుకోవాలి, టైం పడుతుంది కదా. సో అందుకనే ఇప్పుడు షో అయిపోగానే ఇమీడియట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో ఇంకా ఎగ్జాక్ట్ అప్డేట్ రాలేదు మన ట్రిపుల్ హెచ్ దగ్గర అని చాలా క్లియర్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. ఇద్దరు లోగన్ పాల్ అండ్ జేకబ్ ఫాటు ఇద్దరు ఇంజూర్డ్ ఉన్నారంట. సో ఎక్కువ సీరియస్ ప్రాబ్లం లేకపోతే మంచిగా ఉంటుంది అన్నట్టు ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ బి చెప్పినారు. కానీ దెబ్బ మాత్రం తాకిందనే మాట, అంటే నటించి అక్కడ ఏం యాక్టింగ్ చేయలేదు, అక్కడ జంప్ చేసినప్పుడు కామెంటరీ స్టైల్ పైన నిజంగానే మన జేకబ్ ఫాటు కూడా దెబ్బ తాకిందనే మాట, నిజంగానే కొంచెం ఇంజూర్డ్ అయినారు.
ఇప్పుడు ఆ ఇంజురీ సీరియస్ అయితే ఉండొద్దు బాస్. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ బి వచ్చేసినారు అండ్ న్యూ బ్లడ్ లైన్లో జేకబ్ ఫార్ట్ వచ్చిన తర్వాతనే కదా న్యూ బ్లడ్ లైన్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అండ్ జేకబ్ ఫార్ట్ లాంటి సూపర్ స్టారే ఇంజూర్డ్ అయిపోతే ఇక మొత్తం బేకార్ అయిపోతే ఇప్పుడు రోమన్ రైన్స్ వచ్చేసినారు కదా, ఇప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వార్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. చాలా పెద్ద వార్ ఉంది, ఇంకా ముందు ఉంది ముసలి పండుగ చాలా ఉంది అన్నమాట. సో ఇప్పుడు అలాంటప్పుడు మన జేకబ్ ఫార్ట్ ఇంజూర్డ్ అయిపోతే మొత్తం స్టోరీ లైన్లో మళ్ళీ ఒకసారి గడబడైపోతుంది, చాలా గడబడైపోతుంది. ద రాక్ ఇంజరీ వల్ల చాలా గడబడింది అనమాట స్టోరీ లైన్లో. సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట. మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూ కొన్ని స్టోరీస్ చేంజ్ చేస్తారు, ఇక మళ్ళొకసారి ఏదో అయిపోతాయి అనమాట. సో అందుకనే జేకబ్ ఫార్ట్ ఇంజురీ సీరియస్ ఇంజురీ కాకపోతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను బాస్. ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రైన్స్ అయితే ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసినారు. అండ్ మీరు రోమన్ రైన్స్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ రియాక్షన్ గురించి మాట్లాడుతూ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మన డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రైన్స్ ఇస్ బ్యాక్ అని ఒక ట్వీట్ చేసింది బాస్. అండ్ ఆ ట్వీట్ కింద మీరు చూడొచ్చు అంటే ఎంతమంది లైక్ చేసినారో. అండ్ ఈ ట్వీట్కి ఓన్లీ 8 hours అవుతున్నాయి అనమాట. అంటే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు 8 hours అవుతున్నాయి. అండ్ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు చూడొచ్చు అంటే 128K లైక్స్ ఉన్నది, మామూలు మాట కాదనేమాట. సో మా డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రైన్స్ ఇస్ బ్యాక్ అని ట్వీట్ చేసినప్పుడు ఫ్యాన్స్ నిజంగా చాలా అంటే చాలా లైక్ చేస్తున్నారు, చాలా మంచి సపోర్ట్ చూపిస్తున్నారు అన్నమాట. రోమన్ రైన్స్ కోసం చాలా మంచి ట్వీట్ చేస్తున్నారు. ద రియల్ ట్రైబల్ షీఫ్ ఇస్ బ్యాక్ అని చాలా మంది హ్యాపీ అయిపోతున్నారు బాస్. అండ్ అంతేకాదు మన పాల్ హేమన్ సైడ్ నుంచి రియాక్షన్ వచ్చిందన్నమాట. అండ్ మన పాల్ హేమన్ ఎక్కువ ఏం చెప్పలేదు, అంటే మన సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పాల్ హేమన్ కొన్ని ఈ టైప్లో ఫొటోస్ షేర్ చేసినారనమాట. అంటే రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన వీడియో బి షేర్ చేసినారు అండ్ ఈ ఫొటోస్ బి షేర్ చేసినారనమాట. మన పాల్ హేమన్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన రోమన్ రైన్స్ ఇస్ బ్యాక్, రోమన్ రైన్స్ ఇస్ బ్యాక్ అని ఈ టైప్లో కొన్ని ఫొటోస్ మన పాల్ హేమన్ షేర్ చేసి అంటే ప్రాపర్గా రియాక్షన్ ఏమి లేదు, జస్ట్ రోమన్ రైన్స్ రిటర్న్ చేసిన వీడియోస్ అండ్ రోమన్ రైన్స్ ఇస్ బ్యాక్ అని కొన్ని ఫొటోస్ అవన్నీ మన పాల్ హేమన్ షేర్ చేసినారు. అండ్ మీరు చాలామంది పాల్ హేమన్ రాలేదు ఎందుకని అడిగినారు కామెంట్స్ చూడండి. సో పాల్ హేమన్ వస్తారు చూడండి, ప్రెజెంట్ కోసం అయితే నాకు వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే పాల్ హేమన్ కంపల్సరీ వస్తారు. పాల్ హేమన్ అండ్ రోమన్ రైన్స్ కలిసి వస్తారని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఎందుకంటే పాల్ హేమన్ లేకపోతే ట్రైబల్ షీఫ్ లేడని క్లియర్లీ హాల్ ఆఫ్ ఫేమ్లో మన రోమన్ రైన్స్ చెప్పినారన్నమాట. సో అందుకనే మన రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ మళ్ళొకసారి కలిసి వస్తారు. అంటే ఈరోజు అయితే రాలేదు పాల్ హేమన్, మేబీ బ్యాక్ స్టేజ్ ఉండొచ్చు బట్ ఆన్ టీవీలో అయితే కనిపించలేదు మన పాల్ హేమన్. అండ్ ఫ్యూచర్లో కంపల్సరీ మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్కి మన పాల్ హేమన్ వచ్చినా రావచ్చు అని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ నాకు ఇక ఎలాంటి రూమర్ వచ్చినా పాల్ హేమన్ అండ్ రోమన్ రైన్స్ పైన నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ అంతేకాదు మీరు చాలామంది ఈ మన కొడి రోడ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి అప్డేట్ ఇవ్వన్నా, కొడి రోడ్స్ ఏం మాట్లాడినాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో దాని గురించి అప్డేట్ ఇవ్వని వీళ్ళు చాలామంది కామెంట్ చేసినారు. సో చూడండి బాస్, మన కొడి రోడ్స్ రీసెంట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమని చెప్పినారంటే రోమన్ రైన్స్కి అంటే రోమన్ రైన్స్ గురించి కొంచెం గొప్ప మాట్లాడినారు. రోమన్ రైన్స్ ఒక ట్రైబల్ షీఫ్, ఒక రియల్ ట్రైబల్ షీఫ్ అని చెప్పినారు. ఇప్పుడు రియల్ ట్రైబల్ షీఫ్ వచ్చేసినాడు. అండ్ టైటిల్ మ్యాచ్ గురించి మాట్లాడితే అంటే రోమన్ రైన్స్ వర్సెస్ కొడి రోడ్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో మనకి మళ్ళొకసారి అంటే మూడోసారి మనకి ఇలా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుందా అని ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మన కొడి రోడ్స్ ఏమని చెప్పినారంటే రోమన్ రైన్స్ 4 సంవత్సరాల వరకు ఛాంపియన్ ఉన్నాడు. అర్థమైందా? కంటిన్యూగా 4 సంవత్సరాల వరకు రోమన్ రైన్స్ ఛాంపియన్ ఉండే, రీసెంట్లీ రెసల్మేనియాలో ఓడిపోయినాడు. సో ఓపెన్లీ చెప్పాలంటే ఇలాంటి సూపర్ స్టార్కి కంపల్సరీ రీమ్యాచ్ అవకాశం ఇవ్వాల్సిందే. సో నేనైతే రెడీ ఉన్నాను రోమన్ రైన్స్కి ఒక మ్యాచ్ అవకాశం ఇవ్వని, టైటిల్ కోసం అది నేను ఒక మ్యాచ్ అవకాశం ఇవ్వడానికి నేనైతే రెడీ ఉన్నానని మన కొడి రోడ్స్ చెప్పినారన్నమాట. అండ్ అంతేకాదు కొడి రోడ్స్ ఏమని చెప్తున్నారంటే రోమన్ రైన్స్ వచ్చినందుకే మేబీ నేను ఈరోజు హ్యాజ్ ఛాంపియన్ ఇక్కడ కూర్చున్నానని ఒక టైప్లో రోమన్ రైన్స్ గురించి ఆ గొప్ప మాట్లాడినారు మన కొడి రోడ్స్. ఎందుకంటే రోమన్ రైన్స్ వచ్చి సోలో సికో పైన అటాక్ చేసినారు, కొడి రోడ్స్ పైన అటాక్ చేయలేదు కదా. సో అందుకనే కొడి రోడ్స్ చాలా గొప్ప మాట్లాడినారు అన్నమాట. అండ్ ఎక్కడనో రోమన్ రైన్స్ వాళ్ళని కలిసిన అన్నట్టు కొంచెం ఈ టైప్లో ఇండైరెక్ట్లీ మాట్లాడేసినారు. అండ్ రోమన్ రైన్స్కి కంపల్సరీ ఇంకో అవకాశం ఇస్తారంట, అంటే రోమన్ రైన్స్తో కంపల్సరీ ఇంకోసారి ఫైట్ చేస్తారంట కొడి రోడ్స్. అండ్ జేకబ్ ఫార్ట్తో ఇన్ ఫ్యూచర్లో ఫైట్ చేస్తారని ఈ టైప్లో చెప్పినారు మన కొడి రోడ్స్. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మనకి మళ్ళొకసారి రోమన్ రైన్స్ వర్సెస్ కొడి రోడ్స్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. కానీ ఇప్పుడు అది ఎప్పుడు అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ సోలో సికోతో న్యూ బ్లడ్ లైన్తో ఫ్యూడ్లో బిజీ ఉన్నారు. సో ఇప్పుడు రోమన్ రైన్స్ అది ఎప్పుడు ఫైట్ చేస్తారో కొడి రోడ్స్ అది మనకి చాలా తొందరలో తెలిసిపోతాం అనుకుంటా. ఎందుకంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ వచ్చినప్పుడు మేబీ రోమన్ రైన్స్ ఏమైనా హింట్ ఇచ్చినా ఇవ్వచ్చు. అండ్ అంతేకాదు ఒకటి మీరు మర్చిపోవద్దు, రోమన్ రైన్స్ అంటే స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ కాలేదు, అంటే డ్రాఫ్ట్లోకి తీసేసినారు. సో రాలో డ్రాఫ్ట్ కాలేదు అనమాట. అంటే రానికి రోమన్ రైన్స్ రాలో రావచ్చు, లేదంటే రోమన్ రైన్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో రావచ్చు అనమాట. కానీ కంపల్సరీ ఈ వీక్లో స్మాక్ డౌన్లో అయితే కంపిస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రిటర్న్ చేసినారు అండ్ అప్పుడే రోమన్ రైన్స్ రాకపోతే మంచిది కాదు కదా. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పుడు
రోమన్ ఒక న్యూ టీ షర్ట్లు వచ్చినాయి అనమాట. అండ్ ఆ టీ షర్ట్ పైన ఓటీసీ అని రాసి ఉండే. సో మీలో చాలా మంది నా కామెంట్స్ అన్న ఓటీసీ అంటే అర్థం ఏందని మీలో చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారనమాట. అంటే ఆల్రెడీ చాలా మంది తెలుసు, చాలా మంది కామెంట్ చేసినారు ఓటీసీ అంటే అర్థం ఏదో చాలా మంది కామెంట్ చేసినారు. బట్ ఉన్నారు కొంతమంది నా తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి అర్థం కాలేదు. సో ఎవరెవరికి అర్థం కాలేదో అలాగే కొంచెం షార్ట్ ఫామ్లో అప్డేట్ ఇచ్చేస్తా చూడండి. ఓటీసీ అంటే ఒరిజినల్ ట్రైబల్ షీఫ్. ఓకే, ఓటీసీ అంటే ఒక అస్సలైన ట్రైబల్ షీఫ్, ఒక రియల్ ట్రైబల్ షీఫ్ అన్నట్టు. ఓకే, సో ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ అని రోమన్ రైన్స్ టీ షర్ట్ పైన రాసి ఉంది. ఓకే, అండ్ ఆ టీ షర్ట్ బాస్ ఆల్రెడీ అంటే న్యూ మర్చెండైజ్ వచ్చిందన్నమాట. అండ్ ఆ టీ షర్ట్ చాలా దబాయించి సేల్ అవుతుంది. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ కోసం ఆ డబ్ల్యూడబ్ల్యూ ఒక న్యూ టైటిల్ తీసుకొచ్చి చూడొచ్చు మీ స్క్రీన్ పై, న్యూ బెల్ట్ అనమాట. అండ్ ఈ బెల్ట్ అంటే రోమన్ రైన్స్ కోసం కాదు, ఫ్యాన్స్ కోసం అనమాట. అండ్ ఓన్లీ 13, 16 ఉన్నాయి. ఎస్, ఈ న్యూ బెల్ట్ అంటే ఎక్కువ స్టాక్ లేదనేమాట, కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది. ఓన్లీ 13, 16 ఉందన్నమాట. సో ఇప్పుడు 13 అంటే ఇప్పుడు 1316 టైటిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు 1316 నెంబర్ ఏందో మీకు తెలుసు అనేమాట, చెప్పాల్సిన అవసరమే లేదు. 1316 అండ్ బాస్ అంతేకాదు ఈ న్యూ బెల్ట్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఒక గంటలో మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది. అండ్ డబ్ల్యూడబ్ల్యూకి చాలా లాభమైంది బాస్. నిజంగా ఎంత లాభమైంది తెలుసా అంటే నియర్లీ 6 కోట్లు ప్లస్. ఎస్, అంటే మామూలు మాట కాదన్నమాట. రోమన్ రైన్స్ రిటర్న్ చేయగానే 6 కోట్ల రూపాయలది లాభం అయిపోయింది. ఎందుకంటే ఈ టైటిల్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట. అండ్ ఈ టైటిల్ ప్రైస్ ఎంత ఉండే అంటే 50,000 రూపాయలు ఉండే. అంటే ఒక్క టైటిల్ 50,000 అనమాట. అండ్ 13, 16 టైటిల్స్ ఉండే అండ్ మొత్తంకి సోల్డ్ అవుట్ అయిపోయినాయి బాస్. అండ్ 6 కోట్ల రూపాయల ప్లస్ లాభం ఏంది రోమన్ రైన్స్ రాగానే మా డబ్ల్యూడబ్ల్యూకి. అంటే ఓన్లీ బెల్ట్ గురించి మాట్లాడితే ఈ న్యూ టైటిల్ గురించి అండ్ టీ షర్ట్స్ ఇంకా చాలా ఉందన్నమాట. రోమన్ రైన్స్ అడుగు పెట్టంగానే కోట్లలో వర్షం అవుతుంది మన డబ్ల్యూడబ్ల్యూ. నిజంగా చాలా అంటే చాలా లాభం అయిందన్నమాట. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రైన్స్ రాగానే సోలో సికోవా పైన అటాక్ చేసినారు. అండ్ మీరు కొంతమంది నాకు మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేసి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. అంటే క్వశ్చన్ ఏంటంటే రోమన్ రైన్స్ సోలో సికోవా పైన ఎందుకు అటాక్ చేసినాడు అంటే రోమన్ రైన్సే కదా ఒకప్పుడు సోలో సికోవాకి నువ్వే నెక్స్ట్ ట్రైబల్ షీఫ్ అని చెప్పిండు. సో ఇప్పుడు సోలో సికోవా నేను ట్రైబల్ షీఫ్ అని అన్నప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, రోమన్ రైన్స్కి అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని మీలో చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే రోమన్ రైన్స్ ఒకప్పుడు నేను లేనప్పుడు సోలో సికోవాని మొత్తం నడిపిస్తాడు, రోమన్ రైన్స్ లేనప్పుడు సోలో సికోవాని ట్రైబల్ షీఫ్ అవుతాడని రోమన్ రైన్స్ చాలా సెగ్మెంట్స్ చెప్పినారు. సో ఇప్పుడు అలాంటప్పుడు రోమన్ రైన్స్కి అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చిందని, రోమన్ రైన్స్ అసలు ఏం ప్రాబ్లం అని మీరు చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. సో చూడండి బాస్, రోమన్ రైన్స్ అయితే నెక్స్ట్ ట్రైబల్ షీఫ్ సోలో సికోవా అని చెప్పినారు. ఓకే కరెక్టే, కానీ మన సోలో సికోవా జిమ్మీ ఊసో పైన అటాక్ చేయడం కరెక్టా అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ రీసెంట్లీ అంటే రెస్ల్మేనియాలో ఓడిపోగానే దాని తర్వాత నెక్స్ట్ వీక్లో జస్ట్ ఒక వారంలోనే జిమ్మీ ఊసో పైన అటాక్ చేసిండు సోలో సికోవా, చాలా భయంకరంగా అటాక్ చేసిండు. మన పాల్ హేమన్ పైన అటాక్ చేసిండు మన సోలో సికోవా. న్యూ బ్లడ్ లైన్ మొత్తం ఫామ్ చేసిండు అనమాట. అంటే పాత బ్లడ్ లైన్ పక్కన పెట్టేసి న్యూ బ్లడ్ లైన్ తీసుకొచ్చిండు. సో ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది అనమాట. సో ఆ టైప్లో స్టోరీ వెళ్తుంది, అర్థమైందా? అంటే రోమన్ రైన్స్ ఒకప్పుడు నేను లేనప్పుడు అంటే మొత్తం సోలో సికోవాని చూసుకుంటాడని చెప్పిండు కరెక్టే, కానీ సోలో సికోవా పాల్ హేమన్ పైన ది వాయిస్ మ్యాన్ పైన అటాక్ చేసిండు, సోలో సికోవా జిమ్మీ ఊసో పైన అటాక్ చేసిండు అనమాట. సో అందుకనే ఇదంతా జరుగుతుంది, ఒక రీజన్ ఉంది దీని వెనకాల. సో మీరు అది మర్చిపోయినట్టు ఉన్నారు. సో అందుకని బాస్ రోమన్ రైన్స్ వచ్చినప్పుడు సోలో సికోవా పైన అటాక్ చేసినారనమాట. అండ్ ఇప్పుడు బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ వార్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ జేకబ్ ఫార్ట్ ది ఇంజురీ సీరియస్ ఇంజురీ కాకపోతేనే మంచిగా ఉంటుంది బాస్, ఎందుకంటే జేకబ్ ఫార్ట్ సీరియస్ ఇంజురీ అయితే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతాయి అనమాట. అండ్ ఇన్ ఫ్యూచర్లో మీరు రాసి పెట్టుకోండి, ఇన్ ఫ్యూచర్లో ద రాక్ బి స్లోలీ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అయిపోతుంటే చాలా ఉంది బాస్, మీరు కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఈరోజు సంవత్సరం అయిపోయింది. ప్రెజెంట్ కోసం నాకు ఏమేమి రూమర్స్ వచ్చినాయో అన్ని రూమర్స్ నేను మీ అందరితో షేర్ చేసినాను. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను, మీకు వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే మాత్రం కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. Bye.